చిరాకులో కొంతమంది, చిర్రెత్తి కొంతమంది, ఆలోచనలతో కొంతమంది, అలసటతో కొంతమంది, ఇలా ఏ మూడ్ లో ఉన్నా మూడ్ ని మ్యాచ్ చేసేసి బ్రెయిన్ ని బూమ్ చేసే కితకితల క్రేజీ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసా. ఇంకా వీడియో చివరి వరకు చూశాక ఏమంటారో మీకు బాగా తెలుసు. సరే, కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా, ఖచ్చితంగా ఇదెక్కడి మాస్ కామెడీ గురు అనాల్సిందే. మీరిప్పటి వరకు వైల్డ్ లైఫ్ ఛానల్స్ లోనో, జూలోనో లేక టీవీలోనో ఎన్నో సార్లు చింపాంజీని చూసుంటారు. అయితే ఇక్కడ వీటి వేషాలు చూశాక అవన్నీ నార్మల్ గురు, ఇవి అల్ట్రా ప్రోమాక్స్ చింపులు ఇవి అంటారు. ఈ పిల్లని ఓ ఆట ఆడుకున్నాయి చూడండి. ఇవి సెకండ్ గ్యాప్ లో సల్లబెట్టేసింది. ఒకటి ఫోన్ లాక్కుని తుర్రుమంటే ఇంకోటి జుట్టు పట్టుకుని గగ్గోలు పెట్టించేసింది. వామ్మో! కొంతమంది కొవ్వెక్కి చేసే కొన్ని పనులకి క్రేజీగా అనుభవిస్తారు. గిటార్ వేసుకొచ్చిన ఈ గరానా గోవిందరాజు పడుకున్న పిల్లిని కుదురుగా లేపుంటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. డీప్ స్లీప్ లో ఉన్నదాన్ని దడేలుమని దడిపించాడు. అక్కడితో ఆగినా కాస్త సరిపెట్టుకోవచ్చు అనే ఛాన్స్ లేకుండా నా నరనరాల్లో కొవ్వు నిండిపోయిందన్నట్లు కాలుతో దన్నాడు. ఇప్పుడు ఈడికి ఉన్న ఆగండి, ఎవడి కర్మకి ఆడే బాధ్యుడు అన్నట్టు దాన్ని కెలకపోతే గుండు పగిలేది కాదుగా. ఈ చెత్త మొత్తాన్ని ఒక దెబ్బకెక్కించేస్తా చూడండి. ఏం లేదు, ఈ బ్యాగ్ తీసి రెడీ 1 2 3 పోయా మోసం. అతి ఉత్సాహంతో జిందగీని తిమ్మిరి కొమ్మిరి చేసేసుకోవడం అంటే ఇదేనేమో. ఒక్క దెబ్బకి పని అవగొట్టడం కాదు, పనిని 10 రెట్లు పెంచుకున్నాడు. ఆ పోటా లేదు, ఈ పోటా లేదు, యాలా పాలా లేకుండా ఎగిరేయడమే, పోస్ట్ పెట్టేయడమే. మరి అంతా బాగుంటే అలానే ఉండేదేమో. పాకుడు పట్టిన డాబా పైన నీళ్లలో అవసరమా పిల్లకే? పలుక్కుమని జారింది, కాళ్ళు కీళ్ళు ఎరగొట్టుకుంది. టైం పాస్ కోసం ఎవడైనా ఆటలాడతాడు, పాట పాడతాడు. ఈ బుల్లోడు మాత్రం చేతులు ఎక్కడ ఆగక సుత్తితో గ్లాస్ ని కొడుతున్నాడు. అది ఆగినంత సేపు ఆగింది, ఆఖరికి ఎంతో మంది తెంగరోళ్ళని చూసుంటారు గాని తెంగరోళ్ళకి తాతని ఎక్కడ చూడండి. నెత్తి మీద ఉండాల్సిన గొడుగుని కళ్ళ ముందు పెట్టి తుర్రుమని పోయి లారీకి పెట్టాడో లిప్ లాక్. ఏం బుర్రరా స్వామి, ఎక్కడా చోటు లేనట్టు నడి రోడ్డు మీద నాటకానికి రెడీ అయిపోయింది. అది కూడా తేమలో. ఏదో ఏ క్లాస్ స్టెప్ వేద్దాం అనుకుంది, అదో స్టంట్ అయింది. ఇంక ఈ దెబ్బతో ఇంకోసారి ఇలాంటి విన్యాసాలు చేయదు. వీళ్ళిద్దరూ ఓ భారీ స్టంట్ కి రెడీ అయిపోయారు. ఏదో చేసేద్దాం అని అదునుగా మెళ్ళెక్కేసింది. అలానే వేసిన కాలు వేసినట్టు ఇరుక్కుపోయింది. అంతే, ఇంకా నెక్స్ట్ మూమెంట్ లేదు. తీయండ్రా బాబోయ్, తీయండ్రో. ఇంకో సుందరి సుకుమారంగా సాగదీద్దామని సతికిలో పడింది. కొందరి దరిద్రానికి అయితే ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కాదు. అంత దారుణంగా ఉంటది వాళ్ళ దరిద్రం. అంతా బాగానే ఉంది, చక్కగా అన్ని పేర్చింది. ఇంకా సర్వ్ చేసేద్దామని తీసే టైంకి డమాల్. పాపం చేసిందంతా చాండాలం అయిపోయింది. ఇంకా చేసేదేముంది. కొందరు ఓవర్ ఎక్సైటింగ్ క్రియేచర్స్ ఉంటారు. వాళ్ళేంటంటే ఏది చూసినా ఆత్రం ఆపుకోలేరు, ఆగం చేయాల్సిందే. ఇక్కడో బ్యాచ్ అలానే తయారయ్యింది. ఈ గొర్రెలని గట్టిగా ఇబ్బంది పెట్టేస్తుంది. అయితే ఇదేం చేసిందో చూస్తే మాత్రం మనం అరుస్తాం. మీ పని ఎలా ఉంది కదరా, బూమ్, చెట్టు తీసి షటప్ చేసింది. దానికి అసలు ఆ ఆలోచన ఎలా వచ్చిందో దెబ్బకి అందరి నోర్లు మూపించింది. అంటే ఏదో వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేద్దామని వెళ్ళింది గాని అది తొండం కదపగానే తుర్రుమని పారిపోయే అంత భయం ఉన్నప్పుడు అవసరమా? ఓ తాత, నీ టాలెంట్ ఇంకెవరి దగ్గరైనా చూపి, నా కాడ నడవదు. బబ్లు గాడు మామూలుగా లేడు, బబుల్ గమ్లా అంటుకుని పోతున్నాడు. బొడ్డోడు రాక్స్, తాత షాక్స్. ఇక్కడి ప్రో ప్లేయర్ బుల్లోడు తను ప్రో ఆటగాడని ప్రూవ్ చేసే పనిలో బుర్రని బొద్దిగా వాడడమే మర్చిపోయాడు. బాలేసే దగ్గర బుద్ధున్నోడు ఎవడైనా ఫోన్ పెడతాడా? మరి వీడు పెట్టాడు, బంగారం లాంటి ఫోన్ తగలెట్టాడు. సినిమాల్లో సూపర్ మ్యాన్ ని చూసుంటారు. ఎక్కడ ఆపద జరిగినా అడ్డంగా నిలబడిపోతుంటాడు. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఓ సూపర్ మ్యాన్ అవతరించాడు. కాకపోతే ఈ గురుడు లో బడ్జెట్ సూపర్ మ్యాన్ అన్నమాట. సూపర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని అందరి ముంగట వెలిగి సీదాగా లోపలికి పోయినంత సేపు బట్టల మనోడు పేషెంట్ లా బయటికి రావడానికి. రే ఏందిరా ఇది? ఏం చేయాలో తెలియక ఏదో ఒకటి కొత్తగా చేద్దామని డిసైడ్ అయ్యి ఆలోచన చేశాడు. ఈ సి క్లాస్ ఐడియాతో ముందు నిలబడ్డాడు. ఐడియా ఏంటంటే ఫోన్ కింద పడినా గానీ ఏమవ్వకుండా సేఫ్టీ. మరి ఈ ఐడియాని చూస్తేనే బుర్రపోతే మనోడి తింగరతనాన్ని చూడండి, అదిరిపోయింది. సూపర్ రా బుజ్జి, నీ బ్రహ్మాండమైన బుర్రకి 1000 దండాలు. ఈడ జంగ్లీ ఎక్స్పర్ట్ బాబు జింగ్ అని ఏ సేఫ్టీ లేకుండా సెల్ఫీ స్టిక్ ఒకటి పట్టుకుని అడ్డంగా చిక్కిపోయాడు. చల్లగా దొరికినోడిని చూసి సింహం బాబాయ్ ఊరుకుంటదా? అది ఎక్కలేకపోయినా గానీ యాడికి పోతావురా నువ్వు అన్నట్టు అక్కడే కాపేసి కూర్చుంది. ఫ్యామిలీ దిగిపోయింది మనోడి కోసం. సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో మోడల్ ని చూడాల్సి వస్తుంది ఈ ఇంటర్నెట్ లో. ఏమిరా అంటే రకరకాల గుడ్డలేస్తారు. అసలు వాటిని బట్టలనాలంటే బుర్ర గోక్కోవాల్సిందే. అయితే అందరిలోకి అరాచుకో నేనే అన్నట్టు ఇక్కడ ఈ మేడం ని చూడండి. నడవడానికి కూడా కుదరని డ్రెస్ వేసుకుని నానా వంకర్లు తిరుక్కుంటూ ఇదెక్కడి డ్రెస్ రా నాయనా అని నరాలు తెగేలా చేస్తుంది. ఇదే ఘోరం రా అయ్యా
అయ్యా అనుకుంటే దీనికోసం మళ్ళీ 4 అసిస్టెంట్లు ఏదో పొండు ముసలమ్మని ఎక్కించినట్టు ఎక్కించాల్సి వస్తుంది. ఎందుకో ఇదంతా. అన్ని బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటది, తేడా జరిగితేనే తెక్క తిన్నంగా తీరిపోద్ది. బయట ఉంది కదా లోపలికి రావడానికి అడ్డుంది కదా అని ఓ రెచ్చిపోయి దీన్ని గెలిగేశాడు దూల సుబ్రహ్మణ్యం. చెక్క మొక్క అడ్డుంది మనల్ని పీకుతులే అని ఓ అరుపులు కేకలతో రెచ్చిపోయి రచ్చ రచ్చ చేశారు. ఆఖరికి మోయే మోయే ఒక్కొక్కడికి గులాబ్ జాములు గలగల. ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఉంటే ఏమైంది అంటే అవతారం వంకరైద్ది. ఎవరి కాళ్ళు పక్కన ఆపుకుని కూర్చుంటే మనోడు మాత్రం పోటుగాడిలో పొలవమని లోపలికి దింపాడు. దింపినంతసేపు బట్టలా దిగబడడానికి. మనోడి షుగర్ వల్ల మిగిలిందేంటయ్యా అంటే ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా పంచాయతీ, ఎక్స్ట్రా ఖర్చు. ఇండోనేషియాలోని ఓ బీచ్ లో జరిగిన ఈ ఘటన చూస్తే నూరెళ్ళబెడతారు. ఇక్కడ ఈ పిల్ల నీట్ గా బీచ్ ని క్లీన్ చేస్తుందన్నమాట. చక్కగా చెత్తనంతా బ్యాగ్ లోకి వేస్తుంది. అంతా బాగా ఉంది గానీ కొంచెం పక్కకు తిరిగి చూస్తే ఈమె ఫ్రెండ్ వీడియో తీస్తుంది. ఏదో తేడా కొంద సేనా అనిపించినా సర్లే మంచి పనే కదా, పోస్ట్ చేసుకోవడంలో తప్పే ఉందిలే అనిపిస్తుంది. మొత్తం పోగు చేసి మట్టానికి తీసుకొచ్చి పిచ్చిగా ఎగిరేస్తుంటే సరే మంచి పోస్ట్ ని బూస్ట్ చేయడానికేలే అనుకుంటాం. అయితే ఆఖరికి బయటపడింది అసలైన ట్విస్ట్. ఓరేళ్ల దొంపదాగా ఇదంతా వీడియో కోసం మాత్రమే చేశారు. ఆఖరికి ఎక్కడిదక్కడ వదిలేసిపోతున్నారు. అవ్వా వీళ్ల నాటకానికి నోబెల్ బహుమతి ఇచ్చేయచ్చు. కొన్నిసార్లు మనం ఎంత కుదురుకున్నా దరిద్రం మన మీద దండయాత్ర చేసినప్పుడు ఏం చేయలేం. సరెండర్ అయిపోవడమే ఇక్కడ ఈయనలాగా. పాపం పొద్దున్నే ఆఫీస్ కి పోయేటోడు ముద్దయ్యాడు. నడిసే అప్పుడు నేల చూడాలి. అటు ఇటు బెత్తర సూపులు చూసుకుంటూ అడుగులేస్తే ఇలా నేల కతుక్కోవడమే. ఏం పాప చూసుకోవాలి కదా. బండిని ఎప్పుడైనా బండి నడిపినట్టు నడపాలి. దానితో ఓ నాగిని డాన్స్ వేపిస్తే నోటి మీద వేసుకోవాల్సిన రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఇంకా మాటలుండవు. దానికి ఈ కుర్రాడే బెస్ట్ ఎగ్జాంపుల్. ముందేముందో అంచనా లేకుండా రయ్యమని రొయ్యలా పోయాడు. బంగారం లాంటి మొబైల్ ని బురద పాలు చేశాడు. ఏముంది లేక నీట్ గా పెడదామని మెల్లగా లిచ్చినేసుకుని లాగాడు. మొత్తానికి మనోడి నెత్తి మీదకి వచ్చిందే. పాడు జీవితం యవ్వనము 3 నాళ్ళ ముచ్చటలేరా. మజా ఆయా. వీడియో వైరల్ చేసేద్దాం అనుకోవడం ఓకే, దానికోసం తలా తోకాలేని తెక్క పని చేసి తింగరదానిలా మిగలడమే నాట్ ఓకే. ముఖం మీద పడిన దెబ్బకి 3 చెరువులు కనబడి ఉంటాయి పిల్లకి. నార్మల్ గా ఏవైనా మొద్దుల్ని, దొంగల్ని, చెట్టుల్ని పగల్లాగడానికి భారీ మిషన్స్ ని వాడతారు. సరే చిన్నవైతే చిన్న చిన్న ట్రక్కులు, కార్లు వాడొచ్చు అనుకోండి. కాకపోతే ఇక్కడ ఈ బాబాయ్ ఎవడో గానీ మరీ బెదురు మాసలా ఉన్నాడు. ఒకసారన్నా ట్రైల్ అయ్యకుండా ఏదో ఊపొచ్చింది ఊపేస్తా అన్నట్టు సర్రన పోనిచ్చేశాడు. చెట్టు ఓడడమేమో గానీ ట్రక్ కూడా అవతలబడింది. అన్నిసార్లు అన్ని వర్కౌట్ అవ్వవు. మరి పక్కాగా ప్లాన్ చేసి ఎక్కడా డ్యామేజ్ జరగకూడదని నెట్స్ ప్లేస్ చేశాడు. చలో ఇంకా ఏ భయం లేకుండా శుభ్రంగా ఆడుకోవచ్చు. అలా అని జోరుగా పీకినోడి బుర్ర జుర్రైంది. ప్రాక్టీస్ కోసం పెట్టుకున్నాడు ఇంటికి ఆపోజిట్ లో పెట్టుకుని బాగుండేది పాపం. ఎప్పుడేం చేయాలో ఎక్కడేం చేయాలో తెలియదా? రోడ్డు మీద ఏంది నీ లొల్లి, నీ పని ఇలా కాదు, ఆగు చెప్తా. ఇప్పుడు సల్లబడు. బైకోడు మాత్రం మామూలుడు కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు ఎవరిదైనా జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు. అయితే మరి మన చేతిలో ఉందేంటంటే జరగక ముందు జాగ్రత్తగా ఉండడం. కారు వాషింగ్ కి ఇచ్చేప్పుడు అన్ని డోర్స్ కరెక్ట్ గా క్లోజ్ చేసి ఉన్నాయో లేదో క్లారిటీగా చూసుకోకుండా పెట్టుడే ఇక్కడ పెద్ద తప్పు అయింది. ఈ ఆటోమేటిక్ కారు వాషింగ్ లో ఆటోమేటిక్ గా డిక్కీ డోర్ ఓపెన్ అయిపోయింది. మొత్తానికి ఇంక ఇప్పుడు ఆగమే. మరి దరిద్రంలో దరిద్రం అంటే అదే టైంలో అక్కడ ఎవరూ లేకపోవడం. దీని దెబ్బకి డిక్కీ డోర్ డొక్కైపోయింది. పదును లేని గొడ్డలితో పాటలు పడుతున్నోడికి ఇంకో పోటు. చెక్క మీద దిగింది, ఫోను మీద దిగింది. మాస్. బయట అక్కడ ఎవరెవరో ఏదేదో కనిపెడుతుంటే ఇక్కడ ఈ మోసంబి మసకబాబు చూడండి ఏం కనిపెట్టాడు. మరి ఈ యాగాన్ని అనుకోకుండా చూసిన మనం దండవరా దోత అనాల్సిందే. యాడికెళ్ళొచ్చారా స్వామి. ఈ డిజిటల్ యుగంలో ఫోన్ వాడనోడు లేడు, ఫోన్ లో వస్తువులు ఆర్డర్ పెట్టనోడు లేడు. అయితే ఆర్డర్ పెట్టి ఫోన్ పక్కన పెట్టడం మాత్రమే మనకు తెలుసు. కానీ వాటిని మనోళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో చూడండి. దింపు దింపు జల్దీ దింపు, 2 నిమిషాల్లో లోడు మొత్తం ఖాళీ అయిపోవాలా. అట్లుంటదే మనోళ్ళతో. జోరు వానలో గూడున్నోడు లోపలికి పోయి గూడు లేనోడు బయట అల్లాడుతుంటే ఇదే మాసుడు మాయా అనిపించే నెక్స్ట్ లెవెల్ మాస్టర్ ని ఇక్కడ చూడండి. దేనికైనా పెట్టి పుట్టుండాలరా బామర్దే. సుఖపడడం అందరికీ చేత కాదు. మరి వేరే ప్రొఫెషన్ లోకి వెళ్లాల్సినోడు పొరపాటున రాంగ్ ప్రొఫెషన్ లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుందనేది ఇక్కడ ఈ మాస్టర్ ని చూస్తే అర్థమవుతుంది. तो फाइनली सरफेस के और साइड में इलेक्ट्रिक फील्ड का वैल्यू निकल गया था.
వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి నవ్వులు విస్తరింపజేయడానికి మీ దోస్తులకి కూడా వీడియోని షేర్ చేయండి. చెప్పండి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని బద్దలు కొట్టేయమని. మనం వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, ఫన్ స్టార్ట్ అవుతుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.